శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక ఎడబాయక మా ఎడల చూపుచున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా బలవ చేతో, మా పని చేతో, లేకపోతే మా అధికార ధనం చేతో కాదు, కానీ కేవలం ఉచితమైన నీ కృపను బట్టి నీ సన్నిధికి మాకు అవకాశం ఇచ్చావు. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ అవకాశం లేక ఎంతో మంది లోకంలో ఉంటుండగా నీ మహాకృపను బట్టి మాకు ఇచ్చిన అవకాశాలను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, నీ సన్నిధిలో నిలవబడుకు నువ్వు ఇచ్చిన అవకాశాలను బట్టి మరొకసారి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటాం. ఇచ్చిన అవకాశం సద్వినియోగపరచుకొని ఆత్మీయంగా ఎదుగుటకు నీ కృపను, వాక్యాన్ని మా అనుగ్రహించండి. ఈ మాట ప్రకారంగా బ్రతికే ధన్యతను క్రీస్తు యేసు నామమున ప్రతి ఒక్కరికి అనుగ్రహించి తండ్రి, మమ్మల్ని బట్టి నీవు మహిమ పొందుకులాగా మా బ్రతుకులు ఈ భూమి మీద కొనసాగే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ, నీకు ఈ కొద్ది మాటలు తండ్రి మేము వినబోతుండగా చెప్పుతున్న నాకును వినుతున్న నిపుణులను ఆలోచించి అర్థం చేసుకోగలిగే హృదయంని, వాటి ప్రకారంగా బ్రతకగలిగే మనసును మా అందరికి అనుగ్రహించమని వేడుకుంటూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ, నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట ఈ ప్రార్థన అడిగి సమర్పించి పొందుకునేనాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమైన దేవుని వల్ల ఈరోజు మరొక సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి మనం ఆలోచించేద్దాం. మనందరం కూడా దేవుడి దగ్గర నుంచి ఎక్కడికి తప్పించుకోలేం. బ్రతికినప్పుడును, చనిపోయినప్పుడును, ఎక్కడున్నప్పటికీ మనం ఎవరి ఆధీనంలో ఉన్నవారు? దేవుని ఆధీనంలో ఉన్నవారు. దేవుని ఆధీనంలో ఉంటున్న మనం దేవుణ్ణి భ్రమపెట్టే, మభ్యపెట్టే పరిస్థితి మన జీవితాల్లో అయితే లేదు. కనుక ఎటు చూసినా దేవుడు మన దిట్టే చూస్తున్నాడు గనక మనం ఎలా ఉన్నా ఏం చేసినా ఆయన దృష్టి నుంచి మనం తప్పిపోలేదు కనుక మనం ఖచ్చితంగా దేవుణ్ణి అయితే సంతోషపెట్టే వారంగా, దేవుణ్ణి మహింపరిచే వారంగా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒకానొక రోజంట ఒక కుక్క భూమి దగ్గర అప్పు చేసిందంట. భూమి దగ్గర అప్పు చేసి అప్పు తీర్చకుండా రాజంపేటలో అప్పు చేస్తే పారిపోయి కోడూరులోకి వెళ్ళిందంట. కోడూరులో కూడా భూమి ఉందంట. అంటే ఎక్కడ వచ్చేసింది అని చెప్పి తిరుపతికి వెళ్ళిందంట. తిరుపతిలో కూడా ఏముంది? భూమి ఉంది. ఇట్ట కాదని చెప్పి ట్రైన్కి చెన్నైకి వెళ్ళిందంట. చెన్నైలో ఏముందండి? భూమి ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏమొస్తుంది? భూమి వస్తుంది. తప్పించుకోపోలేకపోతుంది. అలాగే మనం కూడా దీని కింద ఉండాలి కనుక నన్ను దేవుడు చూడలేదు అనుకుంటే మన అమాయకత్వం. నేను మరో చోటు ఉన్నాను కనుక, నేను అండర్ గ్రౌండ్ లో దాక్కున్నాను కనుక నన్ను దేవుడు చూడలేదు అనుకుంటే మన మూర్ఖత్వం. కనుక ఎక్కడున్నా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం దేవుని ఎదుట చక్కగా నిలబడతాం. కనుక దేవుడు మనలో ఎలాంటివి ఏమి చూడాలనుకుంటున్నాడని ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ ప్రపంచంలో ఉన్న భక్తులు చెప్పుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వాళ్ళలో కొన్ని చూడాలనుకుంటున్నాగా, ఆ లక్షణాలన్నీ మనలో లేకుండా మనం భక్తులు అనుకుంటే మన అమాయకులు ఎవరు ఉండరు. ఒక రైతు ఉంటాడు. ఆ రైతు తను వేసిన మొక్కలు, పంటలు, ఫలం పక్కగా చక్కగా ఫలించినప్పుడు సంతోషపడతాడు. ఫలించకపోతే ఈ రోజుల్లో అయితే నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు అమ్మడం తిట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు రైతులు. అవునా కదా? మంచిది. దేవుడు కూడా ఒక రైతులాగా నిన్ను, నన్ను, మనల్ని చూస్తున్నాడు. ఆయన ఒక రైతుగాను, ఆయన పంటగా మనల్ని దేవుడు భావిస్తూ ఉన్నప్పుడు ఆయన పంట ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు?
బాగుండాలని. ఏ రైతునే ఏం పంట కోరుకుంటాడండి? మీరే రైతులు అనుకోండి, చచ్చిపోయిన పుచ్చిపోయిన పంటలు కావాలని కోరుకుంటారా? కోరుకోరు కదా, మంచివే కోరుకుంటారు. దేవుడు కూడా నిన్ను నన్ను అలాగే చూస్తున్నాడు. మనము కూడా ఒక మంచి పంటగా, మంచి ఫలాలను ఇచ్చే పంటగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వల్లరా, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును. పౌలు గారు చెప్తున్నాడు, మేము దేవుని జత పనివారం. దేవుడు ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడు. మేము కూడా వ్యవసాయం చేస్తున్నాము. అంటే బోధకుడు అన్నవాడు ఎలాంటి వాడు అంటే వ్యవసాయం చేసేవాడు అని అర్థం. విశ్వాసం ఎలాంటి వారంటే చక్కటి ఫలాలు ఇచ్చేవారు అని అర్థం. ఇక్కడ దేవుడి దృష్టికి మనందరం కూడా, విశ్వాసులు కానీ బోధకులు ఎవరైనా సరే, ఎలా ఉన్నామంట? దేవుని వ్యవసాయం. వ్యవసాయం ఎలాంటి పంట ఇవ్వాలి? మంచి ఫలాలే ఇవ్వాలి, చక్కగా ఫలించాలి. అంటే నేను ఇంత ఎరువు వేశాను, చక్కగా నీళ్లు కొడుతున్నాను, చక్కగా దుక్కు దున్నాను, దీని చుట్టూ ఏమి తినకుండా కాపలా వేశాను కనుక నా పంట ఇంత వస్తుంది అని ఒక ఆలోచన ఉంటుంది ఒక రైతుకి. అవునా కదా? ఆలోచన లేకుండా ఎవరైనా పంట వేస్తారా? ఏది? ఆ ఆలోచనకు అనుకూలంగా వచ్చిందనుకో ఓకే, ఎక్కువ వచ్చినా ఇంకా ఓకే, వస్తే ఓకే. కానీ దానికంటే తక్కువ వస్తే రైతు ఏం చేస్తాడు? బాధపడతాడు. అవునా కదా? మరి ఆయన పంటగా ఉన్నటువంటి మనము కూడా ఫలించాలని దేవుడు కోరుకోవడంలో న్యాయం ఉందా లేదా? ఉంది ప్రేమించి. ఒకనాడు ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు ఎంత గొప్పగా బాధపడ్డాడంటే, రండి మీరు న్యాయం తీర్చాలి నాకు అంటున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి 7 వచ్చిన సందర్భంలో ఇది ఉంటుంది, చూద్దాం ఒకసారి. అక్కడ ఇశ్రాయేల్ అనేటువంటి ఒక జనాంగాన్ని ఉద్దేశించి చెప్తూ, ఆ ఇశ్రాయేలీయ జనాంగం అన్నటువంటిది కఠిన బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని చెరలో నుంచి విడిపించి ఆ యొక్క రాళ్ల పొదలు, గచ్చ పొదలు ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి చక్కగా ఏమన్నట్టుండి, అది నాకు ఇష్టమైన వాడి గురించి పాడేదను. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు. భూమి ఎలాంటిది? సత్తువ కలిగినది, సారవంతమైనది, సారహీనంగా ఉండేది కాదు, బలమైనటువంటిది. ఏ విత్తనం వేసినా విపరీతంగా పెరిగేటటువంటిది. అలాంటి దానితో ఒక ద్రాక్ష తోట ఉందంట. అందులో బాగా త్రవ్వి రాళ్లను ఏరి ఎలాంటి తీగలు నాటించాడంట? శ్రేష్టమైన ఆలోచన ఉంటుంది, శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. అంటే ఎలాంటి రోగం లేనటువంటి బలంగా ఫలాన్ని ఇచ్చేటటువంటి మంచి ద్రాక్ష తీగలను ఆయన నాటించాడంట యజమానుడు. చిరమర చక్క పంట వచ్చి కాపు వచ్చినప్పుడు ఆ మనుషులు నాటించింది ఎలాంటి విత్తనాలు? శ్రేష్టమైన మంచి విత్తనాలు. దానికి ఎలాంటి ఫలాలు శ్రేష్టమైన పండ్లే రావాలి. రావాల్సినటువంటి ఎలాంటివి అంటే మంచివి, శ్రేష్టమైనటువంటివి రావాలి. కానీ ఏమొచ్చాయంట? కారు ద్రాక్షలు వచ్చాయి. కారు ద్రాక్షలు వచ్చాయంట. కారు ద్రాక్షలు తినగలమా? చేదైనటువంటివి, పుల్లగా ఉండేటువంటి తినలే. అందుకే యజమానుడికి కోపం వచ్చింది. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చేయగలను అంటే చేయాల్సినంతా చేశాడనమాట. ఒక మంచి పంట ఫలము రావాలంటే ఏమి చేయాలో అంతా కూడా యజమానుడు ఆ తోటకు చేశాడు. ఇంక చేయాల్సింది ఏమీ లేదు, ఆ స్థాయిలో చేశాడు. అయినప్పటికీ ఎలాంటి ఫలాలు వచ్చాయంట? కారు ద్రాక్షలే. యజమానుడు కోరుకోని ద్రాక్షలే వచ్చాయంట. ఇప్పుడు మీరు నాకు న్యాయం తీర్చండి అని అడుగుతున్నాడు. యజమానుడు న్యాయం తీర్చండి, నేనన్నీ మంచిగా వేశాను, కానీ చెడిపోయినటువంటివి, కారు పనికి మాలినటువంటి ద్రాక్షలు అవి ఫలించింది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఎలా 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 పంపిస్తున్నా అంట? ప్రసంగి గ్రంథంలో ఉంటుంది,
న్యాయవంతులుగా దేవుడు యథార్థవంతులుగా మనల్ని పంపిస్తున్నాడు. విత్తేటప్పుడు ఎలా ఉన్నాం మనం? యథార్థవంతులమే. కానీ పెరిగేటప్పుడు మనం ఎలా మారిపోతున్నాం? కారు ద్రాక్షాలు. పనికి లోక సంబంధమైనటువంటి ప్రతి ఆలోచన మన బ్రతుకుల్లోకి అపవాది ఎక్కించడానికి ప్రయత్నం చేస్తుంటే మనం ఎక్కించుకుంటున్నాం. అంటే చేదైన ద్రాక్షగా కారు ద్రాక్షగా మారిపోయేటటువంటి పరిస్థితి ఎదుగుతూ విత్తేటప్పుడేమో మంచిగా విత్తాడు దేవుడు. లోకంలో ఉన్న వివిధ తంత్రాలను మనం కల్పించుకోవడం, వ్యభిచారం, దొంగతనం, మోసం, అబద్ధం, మందు త్రాగడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనం ఎలా మారిపోతున్నామంటే దేవుడు తినడానికి, దేవుడు చూడడానికి కూడా పనికిరానటువంటి ద్రాక్షాలుగా మన జీవితాలు మారిపోతున్నాయి. ప్రేమైన దేవుడు అన్నాడు. న్యాయం చెబుతూ రండి అన్నాడు. నేను ఇంత చేశాను కదా, నాకు మంచి పంట రావాలి కదా. ఒకసారి ఆలోచించిన ప్రేమైన దేవుని వల్ల దేవుడు నేను వ్యవసాయకుడిని అంటున్నాడు. నరులు అనేటువంటి మనల్ని వ్యవసాయం చేస్తున్నాడు దేవుడు. మనలో మంచి ఫలాలు చూడాలనుకుంటున్నాడు, కానీ మనలో మంచి ఫలాలు లేవండి. మనలో ఉన్నదంతా ఒకడు ఒక మాట అంటే మనం 2 మాటలు అనాలి అన్నటువంటి ఆలోచన. ఒకడు 10 రూపాయలు చంపిస్తే వాడు పైన ఏం చేసినా సరే అంటే దాన్ని వాడు పద్ధతిగా సంపాదించుకొని కాక వాడికంటే ఎక్కువ సంపాదించే నేను ఏమైనా చేయాలి. ఆలోచించండి. అంటే ఏమైనా చేయాలంటే ఆలోచన మనసు ఎప్పటికి వస్తుందంటే చెడిపోయిన వాడికే వస్తుంది. అర్థమవుతుందా? చెడిపోయిన వాడికే వస్తుంది. ఆలోచించండి. దేవుడు మంచి ద్రాక్షాలు, మంచి ఫలాలను ఇచ్చినప్పుడు మనము ఎలాంటి ఫలాలు ఇస్తున్నాం దేవుడికి అంటే దేవుడికి అవసరం లేని, దేవుడు తినలేని, దేవుడు చూడలేనటువంటి ఫలాలు ఈరోజు నీలో నాలో మనలో ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. అన్ని కూడా తొలగించుకుందాం. ఎందుకంటే సమయం దగ్గర పడుతుంది. కొట్టేస్తున్నాడు. ఆ తర్వాత చెప్తున్నాడు అవి పంట బంధించాయి కనుక దాన్ని ఏం చేస్తానో మీరు చూడండి అంటున్నాడు. చూడండి, ఆలోచించండి. కార్యమును మీకు తెలియజెప్పేదను. చూడండి, అంటే ఏ పనికి రాకుండా చేస్తాను అంటే యజమాని చాలా మంది అప్పుడప్పుడు చూడండి టమోటాలకు రేట్లు పడిపోయి 2 రూపాయలు వస్తే రోడ్ల మీద పోసేస్తుంటారు. కొన్ని తోటలు సరిగా పండక ఇంకా రాదు, దీనికి కోసిన కోత కూలు కూడా గిట్టుబాటు అన్నప్పుడు ఏం చేస్తాం రైతులు అంటే పొలాల్లోనే తగలబెట్టేస్తారు. అలాంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయే పరిస్థితి ఉండకూడదు. ప్రేమే దేవుడు ఒక రైతుకే అంత బాధ కలుగుతున్నప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? గమ్మంటాడు అనుకుంటానా? ఈరోజు చాలా మందికి దేవుడు కనిపించట్లేదు కనుక మనకు నిజంగానే భయం లేకుండా పోతుంది. దేవుడు కనిపించి పోలీసుల్లాగా ఇమీడియట్ గా శిక్ష వేస్తూ ఉంటే మనకు ఆ భయము లేకుండా ఉండేది కదా, ఖచ్చితంగా భయం ఉండేది. అననీయ సఫీరా పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. ఆ కాలంలో శిక్ష ఇమ్మీడియట్ గా వస్తుంది కనుక చనిపోయారు. అదే పరిస్థితి ఈ రోజుల్లో ఉంటే ఒకసారి మీరు ఆలోచించండి. అలాంటి స్థితి దేవుడు ఇంకా మనల్ని ఆ స్థితిలోకి ఇంకా ఎట్లా అవకాశాన్ని ఇస్తున్నాడు? ఎందుకంటే మన కృపాకాలంలో ఉన్నామన్నటువంటి ఒక ఆలోచనతో. మతానికి ఆలోచన చేస్తే ఆ యజమానుడు కోపం వచ్చేటట్టుగా కాని ఫలాలు నా తోట ఫలించిందంట. ఈరోజు నీవు నేను మనం కూడా దేవుని తోటలాగా ఎంచబడుతున్న నీవు నేను మనం కూడా మనలో ఎలాంటి ఫలాలను ఫలించాలి, దేవుడు ఏం చూడాలనుకున్నాడు, మనం ఏం ఫలిస్తున్నాం అన్నది ఒకసారి మనల్ని మనం. చాలా మందికి ఈ ఆలోచన ఉండదు. నేను ఎలా ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను, దేవుడు ఎలా ఉండమన్నాడు, ఎలా కోరుకుంటున్నాడు నన్ను చూడడానికి అనే ఆలోచన చాలా మందికి లేదు ఈ రోజున. బయటలో కాదు, క్రైస్తవులకు నేను చెప్తున్నాను. ఎందుకంటే నామకార్థమైనటువంటి భక్తి జీవితం గడుపుతున్న వాళ్ళకి ఎవరికి ఇలాంటి ఆలోచన ఉండదు. దీని ఫలితం ఈ రోజు కాదు, రేపు చివరిలో అనుభవిస్తాం. అంతదాకా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక్కొక్క రూపాయి పోగేసినట్టుగా ఒక్కొక్క పాపం మనం ఏం చేస్తుంటాం, పోగేస్తాం. అడగం దేవుణ్ణి, నేను చేసింది రైటేలే. దేవుడి దగ్గర మన పాపానికి క్షమాపణ పొందుకునే పరిస్థితి. ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్పేది బాప్తిసం పొందిన వాళ్ళ గురించే, పొందిన వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ. నేను చెప్తుంది ఎవరి గురించి?
బాప్తిసం పొందిన వాళ్ళ గురించే. మనంలో చేదు కారు దేవునికి పనికిరాని ఏమీ కూడా మనలో ఉండకూడదు అని దేవుడు చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వల్ల ఒక తోట యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి విస్తారమైనటువంటి ద్రాక్ష తోట ఉంది. ఆ తోటలో ఒక ఒలీవల చెట్టు ఉంది. చూశాడు మొదటి సంవత్సరం కాయల, రెండో సంవత్సరం చూశాడు, మూడో సంవత్సరం చూశాడు. చూశాడంట ఈ చెట్టు కాయలేదు కాయలేదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయాయి. తోటమాలని పిలిచాడు, కొట్టేయన్నాడు. అదే తోటమాలి ఏమన్నాడు, ఇంకొక అవకాశం. అంటే మరొక అవకాశము మనకి ఇవ్వబడుతున్నా మనం ఏం చేయలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. తోటమాలి అన్నాడు, మరొక అవకాశం ఇయ్య, నెక్స్ట్ టైం బాగా ఎరువేస్తాను, చక్కగా తవ్వుతాను, కలుపు లేకుండా మంచిగా నీళ్లు పెడతాను, ఈసారన్నా ఫలిస్తాదేమో. లూకాసు వార్త 13వ అధ్యాయం మనం చూడగలిగితే ప్రియమైన దేవుడి వల్ల 6 నుండి 9 వచ్చే సందర్భాన్ని మనం చూస్తే దొరకలేదు. క్షమించండి, అంజూరపు చెట్టు, ఆ ఒలివల చెట్టు కదా. గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి వచ్చుచున్నాను గాని ఏమి దొరకలేదంట చెప్పాను. అయితే వాడు అయ్యా చూడండి, లేని ఎడలా నరికి వేయించే పరిస్థితి. అంటే ఫలించకపోతే మన బ్రతుకు ఎలాంటిది అని అంటే నరికి వేయబడడానికి రెడీగా ఉన్నటువంటిది. మత్తయి వార్త 3వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే అక్కడ యోహాను గారు ఒక మంచి మాట అంటారు. మత్తయి వార్త 3వ అధ్యాయము 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచేవాడి కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం యోహాను గారు చెప్తున్నారు, మారు మనసుకు తగ్గ ఫలాలు మీరు ఫలించాలి అన్నాడు. మారు మనసు నిమిత్తం బాప్తిసం వచ్చే యోహాను గారు ఏమన్నారు అంటే, గొడ్డలు రెడీగా ఎక్కడుందంట, చెట్ల వేరన ఉంచబడి. వేరన ఎందుకు ఉంచబడి ఉన్నది? చెట్ల కొమ్మల మీద ఉంచబడి ఉన్నది అనొచ్చు కదా, చెట్ల ముద్దు మీద ఉంచబడి ఉన్నది అనొచ్చు కదా. చెట్ల వేరనే ఎందుకు ఉంచబడి ఉన్నది అంటే, వేరు లేకపోతే చెట్టు లేదు. కొమ్మలు నరికాయి, కొమ్మ వస్తుంది, ముద్దు నరికాయి, దాని మీద మరలా చిగుళ్ళు వస్తాయి. కానీ వేరే తీసేస్తే, బైబిల్ అంటే అది ఎక్కడ ఏమి చెప్పాలో అక్కడ దేవుడికి బాగా తెలుసు మనకంటే. ఒకసారి మీరు ఆలోచించండి, నువ్వు ఇంకేం చేసినా నువ్వు మళ్ళా ఎరుగుతావు. నువ్వు మారు మనసుకు తగ్గ ఫలాలు, మంచి ఫలాలు నువ్వు ఫలించకపోతే వేరు నరికి వేయబడుతుంది, కొమ్మలు కాదు, మొద్దు కాదు. అప్పుడు మొత్తానికి ఆ చెట్టు ఉనికే ఉండదు. అలాంటి స్థితులకు వెళ్ళిపోతారు ప్రియమైన దేవుడు. బైబిల్ చెప్తుంది, మనుషుడు నమ్మకపోతే ఎవరి కర్మకి ఎవడు బాధ్యుడు, వాడికి వారే ఉత్తరవాది. మనము ఏ మారు మనసు అయితే పొందామో, క్రీస్తు రక్తంలో కడగబడ్డామో, ఆ మారు మనసుకు తగ్గ ఫలాలు మనము ఫలించాలి. ఎందుకంటే తండ్రి వ్యవసాయకుడు, దేవుడు వ్యవసాయకుడు, నిన్ను వ్యవసాయం చేస్తున్నాడు. మనలో మంచి ఫలాలు చూడాలని దేవుడు కోరుకుంటుంటే, ఇంకా నేను పాత లోక జీవితంలోనే, ఆ లోకంలోనే, ఆ డబ్బు కోసమో, ఆస్తి కోసమో, లేకపోతే మరొక దానికోసమో నేను బ్రతుకుతాను అంటే దేవుడు చెప్తున్నాడు, గొడ్డలు రెడీగా ఉంది. ఎక్కడుంది? మొద్దున కాదు, కొమ్మల మీద కాదు, వేరునే ఉంది. నరికితే మళ్ళీ ఆ వేరుకి ఆ చెట్టుకు ఎక్కడి నుంచి ఆహారం వస్తుందంటే వేరు నుంచే. ఆ వేరే తీసేస్తే చెట్టుకి ఆహారం లేక చనిపోతుంది. అది ఉనికి అక్కడ ఉండదు. ఒకసారి మీరు ఆలోచించాలి. మనందరం కూడా ఆలోచించాలి.
ఎందుకంటే ఇంకా మనలో ఒకటో రెండో లోక సంబంధమైనటువంటి ఇంకా మనల్ని అలా అలా గోపుతూనే ఉంటాయి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనలో అంటే సంపూర్ణత, పరిపూర్ణత కోరుకుంటున్నాడు. కానీ మనం ఎలా ఉన్నామంటే ఒకటి రెండు ఉంటే పర్లేదు అనుకునే స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది. ఒకటి రెండు కాదు కదా, అర్థం ఉన్నా నలుసు ఎలా ఉంటుంది? నలుసు ఎంత ఉంటుంది? చిన్నది. అది కంట్లో పడితే ఎంత ఇబ్బందో కదా. నలిసే కదా, కంటికి కలిపినా కదా, నువ్వెందుకు ఇబ్బంది పడతావు అని అంటే ఎలా ఉంటది? ఇబ్బంది పడేవాళ్ళకి తెలుసు, చాచి కొడదామని పిలుస్తుంది. నేను కంటిపై ఇబ్బంది పడుతుంటే సలహా ఇస్తాను, ఉచిత సలహా అని. అలాగే చిన్నదైనా సరే అది ఒక ఆత్మని ఎక్కడికి నడిపిస్తుంది? నరకానికి నడిపిస్తుంది. ఒక అండా గంగాళం పాలున్నాయి, ఒక చిన్న చుక్క, చిన్నది డ్రాపు విషయం వేసామనుకో, పాలు ఏమవుతాయి? ఇరిగిపోతాయా? ఒక్క చుక్క కదా, ఇంత పెద్ద అండాలకు ఒక్క చుక్క అయితే ఏమవుతుంది అంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ప్రేమ దేవుని వల్ల ఒకసారి ఆలోచించాలి. ఎందుకురా అంటే చెట్ల వేరిన గొడ్డలు రెడీగా ఉంది. ఏ మారు మనసు అయితే నీవు నేను మనం పొందామో ఆ మారు మనసుకు తగ్గ ఫలాలను నీవు నేను మనం ఫలించకపోతే నరికి వేయబడడానికి రెడీగా ఉన్నామని దేవుడు చెప్తున్నారు. ప్రేమ దేవుని వల్ల ఏమీ అర్థమైపోలే. 3 ఏళ్ల నుంచి నేను చూస్తున్నానే. అలాంటిది మన జీవితంలో 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది. మన మారు మనసుకు తగ్గ ఫలాలు ఫలిస్తున్నామా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. ప్రేమ దేవుని వల్ల దానికి తగ్గ క్రియలు మాత్రం మనం చేయకపోతే, ఏ మాత్రము మనం మారు మనసుకు తగ్గ ఫలం మనం ఫలించకపోతే మనం ఏం చేసినా ఉపయోగం లేదు. మనకు ఎంత ఆస్తున్నా ప్రయోజనం లేదు. ప్రేమ దేవుని వల్ల మనం మారు మనసుకు తగ్గ ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. ఒక సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, ఎన్నేళ్ళేందో బాప్తిస్మం తీసుకునేప్పటికీ దానికి తగ్గ ఫలాలు ఫలిస్తున్నామా? ఫలించకపోతే మళ్ళీ భయం లేదని కొన్నిసార్లు అనుకుంటే నిజంగా అండి ఎంత వెన్నులో వణుకుతుంది, భలే భయం వేస్తుందండి, ఏమో అనిపిస్తుంది నేను ఆలోచన చేస్తూ ఉంటే. కొన్నిసార్లు ఏదో ఆలోచనతో ఏదో చేసేస్తాం, ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత చెమటలు గారిపోతాయి. వంగాల్సిందే, మోకరించాల్సిందే. ఎందుకంటే మన అపరాధం మళ్ళా మనల్ని ఎక్కడికి లీడ్ చేయకూడదు? నిత్య నరకానికి లీడ్ చేయకూడదు. తిట్టేస్తాం, అనేస్తాం, ఏదో ఒకటి అనేస్తాం ఆవేశంలో. అప్పుడు ఆలోచన కూడా ఉండదు మనకు, అనకూడదు అనే ఆలోచన కూడా రాదు మనకు. అన్న తర్వాత ఒక్క క్షణం ఆలోచన చేస్తే అప్పుడు అనిపిస్తుంది, అరుదే ఎంత మాట అన్నాను, అనకూడదు ఇది నేను అంటే పరిశుద్ధాత్మ నీలో ఉండి ఏం చేస్తున్నాడు? నిన్ను గద్దిస్తున్నాడు. ఆ ఆలోచన కూడా మనకు రాలేదంటే మనలో ఎవరు లేడు? పరిశుద్ధాత్ముడు లేడు. ఒకవేళ నువ్వు ఒక తప్పో ఒక అపరాధమో చేసిన తర్వాత నీ మనసు నిన్ను గద్దిస్తూ ఉంటే, నీ మనసు నిన్ను హెచ్చరిస్తూ ఉంటే, నీ మనసు నీలో బాధ కలుగుతూ ఉంటారు. నేను అన్నానే అనకూడదని నీలో ఎవరున్నాడని గుర్తుంది? నువ్వు పొందిన బాప్తిస్మానికి గుర్తుగా వరంగా నీకు అనుగ్రహించాడే దేవుడు పరిశుద్ధాత్మని. ఆ పరిశుద్ధాత్మని నేను ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. నువ్వు చేసిన తప్పు అప్పుడు బాధ కలుగుతుంది. దేవుడి తండ్రిలో క్షమాపణ ఉంటావు. అవసరమైతే అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా క్షమాపణ. ఒకసారి మీరు ఆలోచించాలి. ఇదంతా ఎందుకు అంటే మనల్ని నిత్య సర్వసత్యంలో దేవుడు నడిపించడానికి మనకు వరంగా పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. అలా సర్వసత్యంలోకి వెళ్తున్న మనము ఎలాంటి ఫలాలు ఫలించాలి? దేవుడు కోరుకున్న ఫలాలు ఫలించాలి. అప్పుడప్పుడు బాప్తిసం కొత్తలో మనం ఎల్కేజీ పిల్లలు, ఒక 10 ఏళ్ళు గడిచిన తర్వాత 10th క్లాస్ పిల్లలమా కాదా? సిలబస్ మారిందా లేదా? మళ్ళా మొదటివే చెప్తారు ఎవరన్నా? మరి అన్నీ కరెక్ట్గా చెప్తారు అడిగితే, కానీ చేసేటప్పటికి ఏది రాదు. చెయ్యాలి. ప్రియమైన దేవుడు క్రియలు చూస్తున్నాడు. ఎల్కేజీ సబ్జెక్ట్ నేను 10th క్లాస్లో చదువుతా సార్ అన్నామనుకో, ఎట్ లాస్ట్ అంటాడు. నేను బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్నట్టే ఉంటాను దేవా అన్నామనుకో,
గొడ్డలు రెడీగా ఉంది అంటాడు. అర్థమైందా? దేవుడు చెప్తున్న మాట ప్రేమైన దేవుడు వర్ణదా, ఆ మాటకు లోబడగలగాలి. ఆ మాటకు లోబడినప్పుడే మనలో ఏం కలుగుతుంది? ఆ అభివృద్ధి కలుగుతుంది, చక్కటి ఫలాలు ఫలించేదానికి అవకాశం దొరుకుతుంది. చాలా విషయాలు మార్చుకోవాలి. ఒక్కొక్కటిగా ఎంత ప్రయత్నం చేయాలో తెలుసా ప్రేమైన దేవుని వల్లరా? ఎప్పుడు చేస్తున్నాం మనం ఆ ప్రయత్నాలు? రాత్రికి రాత్రి పోవ ఎన్ని పుట్టుకతో సామెతుంది ఒకటి, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంట మనిషికి. కానీ పుడకల దాకా నేర్చుకోకూడదు, మనం మధ్యలోనే వదిలిపెట్టాలి. అది క్రైస్తవుడుకున్నటువంటిది, లోక సామెత అది. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మన స్థితి ఎలా ఉండాలంటే, పుడకల దాకా బుద్ధిని అలాగే కొనసాగించే స్థితి ఉండకూడదు. ఆలోచించండి. ఇక్కడ అన్నాడు, ఈ చెట్టుకి 3 ఏళ్ల నుంచి నేను చూస్తున్నా, ఇంతకాలమైనా ఒక్క ఫలం కూడా ఫలించలా. ఫలం ఫలించక చెట్టు ఏమో విపరీతంగా పెరిగిపోతే దీనివల్ల ఏమైపోతుంది? స్థలం విస్తరించిపోతుంది, వేరే చెట్లు పండవు. కనుక ఈ చెట్టుని ఏం చేయి, నరికించేయి అన్నాడు యజమానుడు. ఇంకొక అవకాశం దేవుడు, ఈసారి చక్కగా చదువుతాను, ఎరువేస్తాను, రేపు సంవత్సరం చూద్దాం పండ్లు వస్తాయేమో. మరలా ఒక అవకాశం ఏమైంది? ఉడికించబడి. ఒకవేళ ఆ సంవత్సరం కూడా రాకపోతే? సరే ఆలోచించండి. మార్పు అన్నది మనలో ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి. ప్రారంభమైంది అలాగే కొనసాగుతూ ఉండాలి, మధ్యలో ఆగిపోకూడదు ప్రేమైన దేవుని. సార్ మీరు ఆలోచించండి, మనలో వాక్యం ఎంతకాలం స్థిరంగా ఉంటుంది చెప్పండి? ఇన్నంతసేపే ఉంటుంది. నాకు తెలిసింది వెళ్ళి బయటికి వెళ్ళిపోతున్నాగానే ఏంకా బాగున్నావా, ఏంకా బాగున్నావా అంటాగానే వాక్యం ఏం చెప్పాడంటే, ఎక్కడుంటే వాక్యానికే స్థానం లేకపోతే మనలో మార్పుకి అవకాశం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో మార్పు అప్పుడే ప్రారంభం అవుతుంది. నువ్వు వాక్యం చెప్పకుండా కథలు చెప్పేస్తే కథలే ఉంటాయి. ఆ కథలు ఎల్కేజీ పిల్లలకి టీచర్లు కూడా చెప్తారు. అర్థమవుతుందా? ఎల్కేజీ పిల్లలకి స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చెప్పేది ఏంటి? కథలే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో చెప్పేది ఏంటంటే కథలే చెప్పేది వాళ్ళకి. అలాంటి కథలు మళ్ళీ మీకు కావాలనా? సరే ఆలోచించండి. కథలు చెప్తే ఆత్మీయతలో అభివృద్ధి లేదు. వాక్యం విత్తనం, వాక్యం అనే విత్తనం, ఆ విత్తనం మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఎదగాలి అంటే, దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు కోరుకున్నటువంటి ఫలాలు ఫలించేవారుగా మనము ఉండాలి ప్రేమైన దేవుని వల్ల. అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆ యజమానుడు అంటున్నాడు, ఏమైంది అని అంటే, ఫలించాల 3 ఏళ్ళు అయిపోయింది, కొట్టే అన్నాడు. ఒక్క అవకాశం అన్నాడు తోటమాలి. అవకాశాన్ని ఈరోజు మన జీవితంలో దేవుడు ఇచ్చాడేమో ఒకసారి ఆలోచిద్దాం ప్రేమైన దేవుని వల్ల. ఎందుకంటే మనం ఫలించాల్సినటువంటి ఫలాలు ఎలా ఉండాలి అంటే, దేవుడు కోరుకున్నట్టుగా ఉండాలి. దేవుడు కోరుకున్నట్టుగా ఉండాలి. దేవుడు కోరుకున్నట్టుగా ఉండాలంటే దేవుడి మీద మనం ఆధారపడాలి. దేవుడు నమ్మిన వాడు ఎలా ఉంటాడు చూడండి. ఒక మాట ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చూస్తే, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 8. వాడు పై వచ్చిన చదువు అమ్మ. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడి చెట్టు వలె నుండును. దాని ఏర్లు తన్నును, భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, కాపు మానదు. అంటే దేవుడిని నువ్వు ఆశ్రయించి బతికితే, దేవుడి దగ్గరగా ఉండి నువ్వు జీవిస్తూ ఉంటే, మన జీవితాల్లో దేవుని ఆడుకుని ఉంటే, మనం చెట్టు ఎలాంటిది అంటే చక్కగా ప్రవహించే నది పక్కన నాటబడి లోపలికి వేరుతన్ని బలంగా ఎదిగి ఎప్పుడు పచ్చగా ఉండేటువంటి ఒక చెట్టు లాంటి జీవితం నీది నాది అవుతుంది అని చెప్తున్నాడు ప్రేమైన దేవుడు వల్ల. దేవుణ్ణి ఆనుకుని ఉంటే, దేవుడి మీద మనం ఆధారపడి ఉంటే మన జీవితం అలా అవుతుంది. కానీ మనం దేవుడికి దూరంగా బ్రతికే స్థితిలో ఉన్నామేమో. ఒకసారి ఈ మాటలను బట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం, విమర్శించుకుందాం. వీలైతే దేవుని దగ్గరగా రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం వద్దా?
ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల ఎలాంటిదంట. అది వర్షం పడని కాలాన్ని కూడా ఏమిస్తుందంట, ఫలాన్ని ఇస్తుందంట. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే దేవునిలో మనం ఉంటే అంత పచ్చగా ఉంటామా? ఉంటామనే చెప్తున్నాడు. మీరు నన్ను ఆదుకుని ఉంటే మీకు కష్టాలు వచ్చినా అదో వెట్టగలిగినా భయపడలేదంట. అంటే కష్టం వచ్చినా దీనికి ఏం భయం లేదంట. వర్షం పడకపోయినా దీనికి ఏమి దిగులు లేదంట. వర్షం పడకపోవడం అంటే కష్టమే కాదా? కష్టమే. విపరీతమైనటువంటి ఎండ వచ్చినా కానీ దీనికి ఏమి భయం లేదంట. ఎందుకంటే జీవధారల యొద్ద నాటబడిన మొక్కగా ఉంది, ఎప్పుడు ప్రవహించే నీటి దగ్గర. ఆ చెట్టు ఎండ తెలియదు, లేకంటే వర్షాభావము తెలియదు, ఏమి తెలియదు దానికి. ఎందుకంటే అది నిరంతరం నీటి ప్రవాహం ఒడ్డున నాటబడిన ఒక మొక్కలాగా కనిపిస్తుంది. అవునా కదా? వెట్టగలిగిన అది భయపడలేదు, వర్షం లేకపోయినా అది తన ఫలాన్ని ఈక మానలేదు. అలా ఉంటాడు ఎప్పుడు దేవుడిని నమ్మి దేవుణ్ణి ఆనుకున్నవాడు. అప్పుడప్పుడు నమ్ముతానంటే కుదిరేది కాదు. అది బుద్ధి పుట్టినప్పుడు నమ్ముతాను దేవుడిని అంటే, బుద్ధి పుట్టినప్పుడు దేవుడి దగ్గరికి వస్తానంటే కుదిరేది కాదు. అది ఎప్పుడు మనం దేవుణ్ణి ఆనుకుని ఉంటే ఆ మాట చెప్తున్నాడు ప్రేమైన దేవుని వల్ల. ఒకసారి మరలా మా వచ్చాం 7:8. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. అంటే ఎండాకాలం వేడి వెట్టగలిగినను దానికి భయపడను, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని అంటే కరువు పరిస్థితుల్లో కూడా అది కాపు మానదు. దేవుణ్ణి ఆశ్రయించిన వాడి పరిస్థితి అంత గొప్పగా ఉంటుంది ప్రేమైన దేవుని వారి. దేవుని మీద ఆధారపడి బ్రతికే వాడి పరిస్థితి అలా ఉంటుంది. నీకు ఏమి లేకుండా పోయినాయి, ఖచ్చితంగా దాని సమయాల్లో నీకు అన్ని సమకూరుతాయి ప్రేమైన దేవుని వారి. దేవుణ్ణి మనం అంత బలంగా అంత గుడ్డి, ఆయన దేవుడు కనుక ఇచ్చిన మాట తప్పేవాడు కాడు, కనుక మోసం చేయని వాడు కాడు. కనుక మనం నమ్మాలంటే మనిషిని 20 సార్లు పరీక్షించ తప్పలేదు, కానీ దేవుడికి ఏ పరీక్ష ఉండకూడదు, గుడ్డిగా నమ్మేయాల్సిన పరిస్థితి. అలాంటి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మీరు ఎప్పుడు ఫలంగా పచ్చగా ఫలించాలి అని అంటే మీరు ఎప్పుడు కూడా నన్ను ఆధారం చేసుకొని బ్రతకాలి. ఆయన మాటల మీద మన జీవితాలు కొనసాగాలి. ఆయన మాటల ప్రకారంగా మన బ్రతుకులు కొనసాగినప్పుడే మనం ఆయన చెప్పినట్టుగా పచ్చగా ఉండే ఒక చెట్టులాగా మనం బ్రతకగలం. దేవుని వల్ల ఆలోచించండి. మనం ఫలించాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయిస్తేనే సరిపోదు. గుర్తుపెట్టుకోండి, నేను దేవుణ్ణి ఆశ్రయించానండి ఇంకేముంది నాకు భయము అని మనం అనుకుంటామేమో. కేవలం ఆశ్రయించినంతనే సరిపోదు, కేవలం ఆశ్రయిస్తేనే సరిపోదు. బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. ఆశ్రయించిన వాడు చేయవలసిన పని ఒకటి ఉంది. ఆ పని చేస్తూ పోతే కంటిన్యూస్ గా ఆగకుండా, అప్పుడు గొప్పగా ఫలిస్తావు. అదేంటి అంటే మీ అందరికీ తెలిసినటువంటిది. మొదటి కీర్తన దావీదు గారి కీర్తన 4 వచనాలు చదవండి. నడవక, నిలవక, కూర్చుండక, ఆనందించు, దివారాత్రము ధ్యానించువాడు, చదువువాడు కాదు, ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడైన వాడు ఎలా ఉంటాడో కింద చెప్తున్నాడు. అతడు ఎవరు పై చెప్పిన సందర్భాలన్నీ ఎవరైతే పాటిస్తాడో వాడు నీటి కాలువల ఏరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు ఇంతకు మించి ఆదరణ మన జీవితాలకు ఏం కావాలి చెప్పండి? నా మాటలు వినండి, వాటి ప్రకారం మీ జీవితాలు మార్చుకోండి. నా మాటలనే నిరంతరం మీరు ధ్యానించండి. అప్పుడు మీరు ఎలా ఉంటారంటే వీటి కాలువల ఏరును నాటబడినదై ఆకు వాడక, ఎప్పటికీ నీ ఆకు వాడదు, ఆకు వాడక
తన కాలమందు ఫలమిచ్చు చెట్టుని ఎప్పుడు మనం మంచి చెట్టునే అంటాం. అలా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు. అంతే, అంత మాత్రమే కాదు, వాడు ఏం చేసినా దేవుడు సఫలపరుస్తాడు. వాడు ఏం చేసినా దేవుడు సఫలపరుస్తాడు. అంటే దేవుడు మాటలకు లోబడి భయభక్తులు కలిగి దేవుడి మీద బ్రతికితే అతను ఏం చేసినా దేవుడు సఫలపరుస్తాడు. మీరు యోసేపు గారిని చూడండి. యోసేపు గారిని చూస్తే పోతీఫెరస్ గారి ఇంట్లో తప్పు చేయడానికి భార్య ప్రేరేపించినా అతను ఒప్పుకోడు. అంతకు ముందే ఏం గ్రహిస్తాడంటే పోతీఫెరస్, యోసేపు చేయనదంతయు దేవుడు సఫలపరచుతుండేనని ఎరిగి అతన్ని తన ఇంటి మీద అధికారిగా నియమిస్తాడు. అంటే యోసేపు గారు ఎలా ఉన్నారు అంటే ఈ మాదిరి ఉన్నారు. దావీదు గారు చెప్పిన మాట ప్రకారంగా ఉన్నారు. అంతే, ఆయన ఏం చేసినా సఫలపరుస్తున్నాడా లేదా దేవుడు. సార్ మీరు ఆలోచించండి, మన జీవితాలలో కూడా మనం పట్టిందల్లా బంగారంగా అనిపించాలి అని అంటే దాని అర్థం ఏంటి అంటే దేవుడు మనం చేసిన ప్రతి పనిని సఫలపరచాలి అంటే మన జీవితాలు, మన బ్రతుకులు ఎలా ఉండాలి? నాకు నచ్చినట్టుగా ఉండాలి కదా. దేవుడికి నచ్చినట్టుగానేనా? దేవుడికి నచ్చినట్టుగా ఉండాలి. యోసేపు గారి జీవితం అలా ఉంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. దుష్టుల మార్గంలో నడవక, అపహాసకులు కూర్చోక, పాపుడు మానవం నెనవక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ దివా రాత్రము రాత్రి పగలు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మనం ధ్యానించట్లేదు కదా. దివారాత్రం పక్కన పెట్టండి, వారానికి ఒక రోజు కూడా దాన్ని మేము ధ్యానించట్లేదు అని చెప్పాలి. మనం గుడ్డు మీద చేసుకుని చెప్పాలి. ఊరికి చెప్పండి చెప్పేస్తారు, చెప్పలేం మనం, అంటే చెప్పలేం. ఆ విధంగా ఉన్నట్టు. సరే మీరు ఆలోచించండి, అలాంటి వాడు చేసిన పని అంతా ఏమవుతుంది? సఫలమవుతుంది. మనం చేయం. దేవా నాకు ఇచ్చేయంటే ఎందుకు ఇస్తాడు దేవుడు? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు ఇస్తాడు పక్కన పెడితే ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఒక కారణం చెప్పండి చాలు. ఒక్కటి అర్ధ కారణం చెప్పండి. మన దగ్గర కారణాలు ఉండవు. బ్రదర్ మీటింగ్ జరుగుతుంది, మీరు 5:30 6 గంటల వరకు వచ్చేయండి, ఇమ్మీడియట్ గా 10 కారణాలు చెప్తాం. అవునా కాదా? చెప్తాం. అదే దివారాత్రం దేవుడి మాటలు ధ్యానించి కనీసం వారానికి 2 రోజులన్నా దేవుడి మాటలు ఆలోచన చేయాలంటే చెయ్యం. దానికి కారణం ఉంది. కానీ దేవా నాకు ఈ అని అడిగినప్పుడు నీకు ఈయనకు ఒక కారణం చెప్పున్నానంటే కారణం మనకి కదా. కారణం లేదు అంటే మనం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో మీరు ఆలోచన చేయాలని చెప్తున్నా. నాకు ఈ పలానా పని చేశాను దేవా నేను, అందును బట్టి నువ్వు నాకు ఇది సఫలం చేయని అడగడానికి ఏం కారణం ఉంది మన దగ్గర? ఏం రీజన్ ఉంది? చర్చికి రావడానికి మానేయడానికి రీజన్ ఉంది మనకు. వాక్యం వినకుండా మానేయడానికి రీజన్ ఉంది మనకు. అవునా? కానీ దేవుని ఇదో నాకు ఇది దేవుని అడగడానికి, దేవునితో గట్టిగా అడగడానికి కూడా మనకి ఒక్కటంటే ఒక కారణం ఉందా? ఆలోచించండి. అలాంటప్పుడు ఎలా ఫలిస్తాం? అలాంటప్పుడు కారు ద్రాక్షలు లేదప్ప మంచి ద్రాక్షలు ఫలిస్తామో మీరు చెప్పండి. దివారాత్రంలో దాన్ని ధ్యానించకపోతే మీరు ఎలా బ్రతకాలో ఎలా తెలుస్తుంది చెప్పండి. అవునా కదా? సరే మీరు ఆలోచించడం ఏం దేవుని వల్ల దేవుడు ప్రతిదీ చక్కగా మనకు అర్థమయ్యేటట్టుగా తన మాటల్ని ఆయన పిల్లలైన మనకు తెలియపరుస్తున్నాడు. కానీ మనమే సరిగా అర్థం చేసుకోక తొట్టిల్లిపోయి తప్పిపోతున్నప్పుడు ఆయన అటువంటి దివారాత్రము దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు. అటు వాడు చేసిన పదంతా ఏమవుతుంది? దేవుడు సఫలపరుస్తాడు. దేవుడి దగ్గర నుంచి నువ్వు ప్రతిఫలం పొందుకోవాలంటే ఆ విధంగా మన జీవితాలు ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషపడతాడు. మన చేతి పనిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన కోరుకున్నట్టుగా మనం ఫలించే వారంగా ఉండాలి. ఫలించాలి అని అంటే మనము దివారాత్రము దేవుని మాటల్ని ధ్యానించాలి. ధ్యానించడానికి ముందు ఏం చేయాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి, ఆయన ఆనుకోవాలి. ఆనుకొని దేవుని మాటలు ధ్యానిస్తే వారు చేసే ప్రతి పనిని దేవుడు
సఫలపరుస్తాడు. పచ్చగా ఎల్లకాలం పచ్చగా ఉంటాడు. అలాంటి వాడు ఎవడు అంటే దేవుణ్ణి ఆనుకుని దేవుని మాటలు దివారాత్రం ధ్యానిస్తూ వాటి ప్రకారం బ్రతికేవాడు గనక మనందరం కూడా అలాంటి ఆలోచనతో దేవుడు కోరుకున్నట్టుగా ఫలించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక ఎడబాయక మా ఎడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మాటలు తండ్రి మేము ఆలోచన చేసి ఉంటుండగా నీ మహాకృపను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించి ప్రతి చిన్న విషయంలో తండ్రి మేము సరిదిద్ది నా తండ్రి నీ మహాకృపలో మమ్మల్ని నిలవబెట్టుకున్నామని, ప్రతి ఆలోచనని తండ్రి నీకు అనుకూలమైనదిగా చేయగలిగే భాగ్యాన్ని, ప్రతి క్రియని తండ్రి నువ్వు ప్రేమించేటట్టుగా నువ్వు ఆదరించేటట్టుగా మా క్రియలు కూడా ఉండులాగిన నీ కృపను పరిశుద్ధాత్మ సహాయంలో మాకు మెండుగా అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, అడిగే వారికి ఇస్తానన్న దేవుడు దయతో జ్ఞాపకం చేసుకోండి. మేము అడుగుతున్న ఆత్మ సంబంధమైన ప్రతి ఏమిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో మాకు అనుగ్రహించి మమ్మల్ని బట్టి నీవే మహిమ పొందుకుని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పేరట ఈ ప్రార్థన అడిగి సమర్పించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.